మనం సిగ్గుపరచబడనక్కరలేని వ్యక్తులంగా ముందుకు సాగాలంటే మనము నమ్మిన దేవుణ్ణి మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన ఎవరో, ఎంత గొప్ప దేవుడో మనం ఎరిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మొరవిని సమీపించి సహాయము చేసే దేవుడు ఆయన. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము జీవము కలిగిన దేవుడు ఆయన. భక్తుడైనటువంటి యోహాను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం ప్రకారము నిజమైన దేవుడు ఆయన. తీతుకు వ్రాయబడిన పత్రిక 2:13 ప్రకారము మహాదేవుడాయన. రోమా పత్రిక 9:5 ప్రకారము సర్వాధికారి అయిన దేవుడాయన. కొలసీ పత్రిక 2:9 ప్రకారము పరిపూర్ణమైన దైవత్వము కలిగిన ఏకైక దేవుడాయన. దైవత్వములోను, కృపచూపుటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడాయన.